నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే తెలంగాణలో డిఎస్సి అండ్ గ్రూప్స్కు సంబంధించినటువంటి ఇష్యూ ఎంత పెద్దగా రచ్చ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఏదేమైనప్పటికీ విద్యార్థుల కోరిక మేరకు కోరిక తీరకపోయినా ఈరోజు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నిన్న నుంచే స్టార్ట్ అయినాయి, నిన్న 18 నుంచే స్టార్ట్ అయినాయి. సో ఈరోజు రెండో ఎగ్జామ్ రాశారు డిఎస్సికి సంబంధించిన విద్యార్థులు. సరే, సాంకేతికంగా గవర్నమెంట్కి సంబంధించి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కారణంగా దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ముఖ్యంగా చూసుకుంటే డిఎస్సికి సంబంధించి ఆ విధంగా జరిగితే మెయిన్ గ్రూప్స్ సంబంధించి వాళ్ళు కూడా ఆ విద్యార్థులు కూడా డిమాండ్ చేశారు పోస్ట్ పోన్ చేయమని, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా పెంచమని. సరే, పోస్టులు పెంచుతారో లేదో తర్వాత విషయం, కానీ వాయిదాకి మాత్రం గవర్నమెంట్ ముందుకు వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న చర్చలు జరిగాయి. ఎంపీ చామల్లి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారి సారథ్యంలో గ్రూప్స్కు సంబంధించిన విద్యార్థులతో నిన్న ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో సానుకూల స్పందన వచ్చింది. ఆ స్పందన ఏంటంటే, నాకు తెలిసి నవంబరు లేదా డిసెంబర్ వరకు వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్టుగా ఒక మంచి పరిణామం అయితే చోటు చేసుకున్నటువంటి వాతావరణం మనం చూసాం. సో ఇదే టాపిక్ మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధి అయినటువంటి మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి డిఎస్సి విషయంలో అలా జరిగింది, గ్రూప్స్ విషయంలో ఏం జరగబోతుందో అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మానవతరాయ్ గారు. గ్రూప్స్ విషయంలో అలాగే డిఎస్సి విషయంలో రచ్చ అయిపోయింది. సరే, మరి దీని మీద గవర్నమెంట్కి లాభం చేకూరేదా లేకపోతే నష్టం చేకూరేదా అని తర్వాత విషయం పక్కన పెడితే, సరే ఆ పరీక్షలు వాయిదా వేయలేదు. సో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. ఇక గ్రూప్స్ విషయంలో నిన్న మీటింగ్కి వెళ్ళారు, మీరు కూడా ఉన్నారు అందులో ముఖ్యంగా. సో ఏంటి, నిజంగానే మరి వాయిదా ఉంది అని అంటున్నారు, ఉండొచ్చు అంటున్నారు, బట్ గ్రూప్స్ పెంచే మన పోస్టులు పెంచే విషయంలోనే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు సాయంత్రంలోగా లేకపోతే రేపు ఉదయం లేదా మధ్యాహ్నం సాయంత్రంలోగా గ్రూప్ 2 అభ్యర్థులు శుభవార్త వినబోతున్నారు, తీపి కబురు వినబోతున్నారు. వారు ఏదైతే కోరుకున్నారో, మాకు సమయం కావాలి, పొడిగించండి, తేదీలు మార్పు చేయండి అన్నారో, దానికి ప్రభుత్వం విన్నది, సానుకూలంగానే ఉన్నది. కాబట్టి మీరు ఆందోళన చెందకండి, చక్కగా మళ్ళీ రోడ్లు వదిలిపెట్టి ఈ వాట్సాప్లు గ్రూపులు వదిలిపెట్టేసి మళ్ళీ గ్రంథాలయాల్లో కూర్చొని చక్కగా మీ యొక్క సాధన, మీ పోరాటాన్ని, పుస్తకాల్లో మీ పోరాటాన్ని కొనసాగించండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నాను. ఇక డిఎస్సి వారు కూడా ఎందుకు వారిని నిరాకరించలే, వారు కూడా మాకు కావాల్సినటువంటి అభ్యర్థులే. డిఎస్సి అనేది ప్రారంభమైంది, వాళ్ళ పరీక్ష రాసే వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. డిఎస్సిలో దాదాపు 90% 90% మంది గ్రూప్ 2 రాయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రూప్ 1 కూడా రాస్తున్నారు కొంతమంది, అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు, అర్హత సాధించారు, మెయిన్స్కి అర్హత సాధించారు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ అభ్యర్థన ఇది అంటే 2 సిలబస్లు వేరు. ఇందులో ఏంటంటే విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కంటెంట్ రకరకాల ఉంటాయి. ఇందులో టీచర్కి సంబంధించిన చైల్డ్ సైకాలజీ అని రకరకాల కరెంట్ అఫైర్స్ ఇందులో ఉంటాయి. ఇందులో డిఫరెంట్ అన్ని కరెంట్ అఫైర్స్ 600 మార్కులకు ఇది అవును గ్రూప్ 2. కాబట్టి ఆ పాఠ్య ప్రణాళిక ఈ పాఠ్య ప్రణాళిక వేరువేరు. కాబట్టి 5వ తారీఖు డిఎస్సి అయిపోతే 6, మళ్ళీ 7, 8 తారీఖులోనే గ్రూప్ 2 ప్రారంభమైంది. కాబట్టి ఒక్కరోజు వ్యవధిలో వాళ్ళు వేరే సిలబస్ చదవాలంటే సాధ్యం కాదు. అదే ఒకవేళ చదివినా రివిజన్ చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు డిఎస్సి అభ్యర్థులు. వాళ్లకు వెసులుబాటు కల్పించడం కోసమే గ్రూప్ 2ని డిఎస్సిని యథావిధిగా ఉంచేసి గ్రూప్ 2ని వారి కోర మీదకు మరి టీజీపీఎస్సీ అనుకున్న తేదీల్లో, మరి నవంబర్ చివరి వారమా, మొదటి వారమా, డిసెంబర్ మొదటి వారమా, ఆ తేదీల్లో వాళ్ళు చూసి ప్రకటిస్తారు. మేం కాదు, అది మేము ప్రకటించలేము. అది కాకపోతే వీళ్ళ మధ్య సంధానకర్తలు మేము, ప్రభుత్వానికి, ఇటు డిఎస్సి అభ్యర్థులకి, ఇటు గ్రూప్ 2 అభ్యర్థులకి పార్టీ తరఫున ప్రతినిధులుగా, అంటే మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ రంగాల్లో ముఖ్యమంత్రి గారే స్వయాన పిలిచి మాతో చర్చలు జరిపారు ఈ అంశంలో. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ సాధ్యాసాధ్యాలు పరిశీలన జరిగిన తర్వాత
అందరు విస్తృత స్థాయిలో ప్రయోజనాలు చేకూర్చాలి. అభ్యర్థులందరికీ అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఒకవేళ డిఎస్సిని వాయిదా వేయకపోతే అన్ని పరీక్షలు కూడా జరిగి ముందుకు జరిగేసి వాళ్ళ ఉద్యోగాలు నియామక పత్రాలు ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే నెలలో ఇవ్వాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తీవ్ర జాప్యం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక మన డిఎస్సిని యథావిధిగా కొనసాగించే పరీక్షను గ్రూప్ 2ని వాయిదా వేస్తే డిఎస్సి అభ్యర్థులు అక్టోబర్లో జరిగే మెయిన్స్ రాసుకుంటారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. అదేవిధంగా నవంబర్లో గ్రూప్ 3 ఉంది, నవంబర్లో గ్రూప్ 3ని రాస్తారు. అది 2 సిలబస్లు ఒకటే, గ్రూప్ 3 గ్రూప్ 2 ఒకటే. కాబట్టి ఇదే డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ 3 గ్రూప్ 2 కూడా రాసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ విధంగా అవకాశం ఇచ్చినాం. అధైర్యపడకండి. ఇతర రాజకీయంగా ఎదగాలని మిమ్మల్ని గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చూసి మిమ్మల్ని మోసం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో 10 రోజులు దొంగ దీక్ష చేసి కొంగజపాలు చేసినటువంటి అశోక్ లాంటి వాళ్ళ మాటలు నమ్మితే నష్టపోతారు. ఇప్పుడు అశోక్ మాటలు నమ్మే డిఎస్సి అభ్యర్థులు చదవలే చాలామంది. వాయిదా పడిద్ది, వాయిదా నేను వేపిస్తా అని చెప్పి దొంగ దీక్షలు చేసి అన్ని తిన్నాడు ఇంట్లో కూర్చొని అని అర్థమైపోయింది. వాయిదా పడలేదు, ఎవరు నష్టపోయారు? మళ్ళీ మా మీద ఆరోపణ చేస్తాడు. మా ఫోటోలు పెట్టి ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో ఈ మానవతరాయే కారణం అంటాడు. మానవతరాయికి చదువు రాదు అని చెప్పి మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తాడు. అసలు నీకు చదువు రాదు. నీకు చదువు వచ్చినోడైతే నువ్వు గ్రూప్ 2 ఆఫీసర్వో, లేకుంటే నీ వయసు ఇప్పుడు 42, 43, 44 సంవత్సరాలు దగ్గరగా ఇంకా 42, 43 సరే గ్రూప్ 2 పరీక్ష 40 సంవత్సరాలు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉందేమో నీకు. ఇంకో సంవత్సరం అయితే అర్హత కూడా పోద్ది. ఎందుకంటే ముదిరి బెండకాయ బాగా కనపడుతుంది, తొర్రి ముఖం కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. తొర్రి పళ్ళు వేసుకొని తొర్రి ముఖం వేసుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మా పైన కూడా ఇష్టం వచ్చినట్లు నీ సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే అశోక్ నీకున్న పళ్ళు కూడా కొడతాయి, తొర్రి ముఖమా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అనవసరంగా మా మీద ఆరోపణ. మేము నిరుద్యోగుల కోసం శ్రమిస్తున్నాం. మేము ఏ ప్రభుత్వం అన్న 2 సార్లు చర్చలు జరిపిందా? గ్రూప్ 2 అభ్యర్థులని అదే టూరిజం ప్లాజా డిఎస్సి విద్యార్థులతో చర్చలు జరపలేదు అనేదే కదా ఇప్పుడు పెద్ద ఇష్యూ. అశోక్ ఏంది కాలికి వేస్తే ఎలికేస్తాడు. నిన్న ఆడ చర్చలు జరిపి వాళ్ళంతా సానుకూలం అంటే ఇంకొక అంశాన్ని పట్టుకొస్తాడు తెర మీదకి. లేదు పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచాలా వద్దా? వాయిదాకు సానుకూలంగా ఉంది, పోస్టులు పెంచితే ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది కాకపోతే ముట్టడి చేస్తాం, లేకపోతే 1:100 ఇవ్వండి. గ్రూప్ 1 అంటాడు, 1:100 ఆంధ్రాలో లేదు. ఈ నర్మగర్భంగా అంటాడు 1:100 ఆడ ఉందంటాడు, చిన్నగా గ్రూప్ 2లో అంటాడు. అంటే వినపడకుండా అభ్యర్థులు ఏమంటారు? అయోమయానికి గురవుతారు. అమ్మో అరుక్షకు చెప్తున్నా మనం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు. ఆడ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ మెయిన్స్ అని 2 విభాగాలుగా ఉంది. ఆడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు వాళ్ళు 1:100 పిలుస్తాం గ్రూప్ 2లో అని చెప్పారు. మరి గ్రూప్ 1లో ఎందుకు పెట్టలేదు? మరి దానికి సమాధానం ఉండదు. మరి మనం నిజంగానే మనకు చిత్తశుద్ధి ఉంది నిరుద్యోగుల మీద. మరి నోటిఫికేషన్ అప్పుడు ఈ అశోక్ అనేవాడు ఎందుకు మాట్లాడలేదు? 1:100 తర్వాత ఆయన దీక్ష ఆడ ఇందిరా పార్కులో దీక్ష చేసి బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు పోయి వెనక నుంచి వాళ్ళు నడిపిస్తుంటే నడుచుకుంటా ఆడ దొంగ దీక్ష కొంగజపం చేసి 1 రోజు వాళ్ళని పిలిపించి ఆ ఎర్రోళ్ళ శ్రీనివాసు వీడియో పెట్టి బట్టి విక్రమార్క అన్నాడని చెప్పంటే ఆ రోజు నుంచి వీళ్ళని డైవర్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే 155 జీవో ఉన్నప్పుడు దాని ప్రకారం 50 మందిని తీసుకుంటారు, ర్యాండమ్గా తీసుకుంటారు. కాబట్టి ఆ 1:100 చేయండి, అందరికీ లాభం వస్తున్నాడు. కానీ మేమేం చేసినాం, ఇందులో ర్యాండమ్గా తీసుకోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా ర్యాండమ్గా అంటే 15%, 6% గిరిజనులకు ఉన్న రిజర్వేషన్ తమాషా అట్లా కాకుండా ఇప్పుడున్న 29ని యాడ్ చేయటం వల్ల 50 మంది ఓసీలని పిలిస్తే 20 మంది ఎస్సీలని ఇట్లా ఈ విధంగా 50 మంది 20 కాదు సారీ అందరినీ 50 చొప్పున పిలుస్తాం. అర్హత పిలిచి ఎగ్జామ్ రాపిస్తాం. అట్లా ఆ విధంగా అన్ని వర్గాల వాళ్ళకి మేలయ్యే విధంగా మేరైతే ఇందులో మాకు అన్యాయం అర్థమే దమాకే ఉండదు. వాడికి ఇందులో అన్యాయం జరుగుద్దని చెప్పి ఏదో మాట్లాడతాడు. కాబట్టి మేము ఏమంటాం, నిరుద్యోగులారా ఈ 1:100 అనేది ఇప్పటితో కాదు. ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చేటప్పుడు మీ యొక్క డిమాండ్ పరిగణలో చేసుకుని అంటే మీరు పదవిలో రాకముందు ఒక మాట, పదవిలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 1:100 సాధ్యం కాదని ఇప్పుడు చెప్తున్నారు మీరు. కాంగ్రెస్ దగ్గర మా దగ్గరగా 2 మాటలు ఉండవండి. ఏదైతే ఒకప్పుడు సాధ్యమని అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేసి నోళ్ళు మోయించినవా? అది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవ్వటానికే మేము కసరత్తు చేస్తున్నాం. జాప్యం లేకుండా, లీకులు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు వేగవంతంగా ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మేము తాపత్రయంగా ఉన్నాం. అందుకే ఉద్యోగాల క్యాలెండర్ దారి వేస్తాను. ఆ దారిలో పోండి. ముళ్ళబాట ఉంది, ఇప్పుడు ముళ్ళ కంచెలు ఉన్నాయి. ఆ కంచెలని తొలగించి వాళ్ళకి రాజమార్గం వేసి ఉద్యోగాల క్యాలెండర్ హాయిగా చదువుకోండి. ఈ పోరాటాలు ఇవన్నీ ఉండవు భవిష్యత్తులో అని మేము వేస్తుంటే 1:100 అని అంటారు. 1:100 ఎప్పుడు ఉండాలా?
వాడు సోయుని మాట్లాడుతాడు అశోక్ గాడు. అసలు వాడికి ఇంగిత జ్ఞానం కూడా లేదు, బుర్ర లేదు. వాడు పిచ్చి పట్టింది, వాడిని తీసుకుపోయి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు 1:100 అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉండాలా. అప్పుడు ఏం చేసినావు అంటన్నా, అప్పుడు ఏం చేసినావు, యాడికి పోయినావు, ఏడబడుకున్నావు చెప్పు, సోయి లేకుండా పడిన వాడన్నా. అప్పుడే మరి నీ దగ్గర నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే అప్పుడే చెప్పాలి కదా. వీడికి నిరుద్యోగుల మీద ప్రేమ కాదు, గ్రాడ్యుయేట్స్ అంటే ఓటర్లు, వీళ్ళని మోసం చేయాలా, ఓట్లు వేయించుకోవాలా, వీళ్ళ కోసం పోరాటం చేసి నటించాలా. అసలు పోరాటము నిరుద్యోగులది, గ్రూప్ 2 అభ్యర్థులది, డిఎస్సి అభ్యర్థులు, ఇందులో దొరబడిండు. నాకు వెనకడికి ఏం గుర్తు వస్తుందంటే, ఒక ఎడ్ల బండి పోతుంటే కుక్క దాని కింద పోతుంటుంది. ఎడ్ల కింద పోయే కుక్క అనుకుంటుందట, ఈ బండి మొత్తం నేనే మోస్తున్న బరువు, నేనే లాగుతున్నా అనుకుంటుందట. నిరుద్యోగులు లాగి వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడితే ఆ కుక్క లెక్క బండి కింద ఉండి నేనే మోస్తున్న బరువు అనేటువంటి కుక్క అశోక్. ఆ కుక్క గాడిది వీడు. వాడు ఈరోజు వాడు మాట్లాడతాడు, వాడికి ఏం మాకు తెలియదు అంటాడు. అరే నీకు చదువు వచ్చినవాడు అయితే నువ్వు అదే ఫీల్డ్లో ఉన్నావు, నువ్వు ఆ ప్రిపరేషనే నీది, నీకు ఉద్యోగం రాకపోబట్టి నువ్వు కోచింగ్ సెంటర్ పెట్టుకున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి అనేవాడు అయినా ఆయనకి ఏం తెలియదు అంటే, ఏం తెలవకే జడ్పీటీసీ అయిందా, ఏం తెలవకే ఆయన ఎమ్మెల్సీ అయిందా, కాంగ్రెస్ పార్టీ ఎదురుగాల్లో ఎమ్మెల్సీ అయిండు, ముఖ్యమంత్రి అయిండు. అరే మాకు చదువు మాకు తెలియదు అంటాడు. అరే పిచ్చోడా, రేవంత్ రెడ్డికి డిఎస్సి సిలబస్ తెలవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి నీ చెత్త నువ్వు చెప్పేది ఎవడేం చెప్తాడు, నేను చెప్తా, నేను 4 రోజులు ఎవడైనా పిల్లగాడిని దారిని పోయే దానం చెప్పరా అంటే చెప్తాడు. అది తెలంగాణ ఉద్యమ చరిత్ర, మా చరిత్ర. అశోక్ కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్, ఆయన ఇంతమంది ఎడ్యుకేట్ చేస్తున్నాడు కదా, అలాంటి వ్యక్తి వాడికి సంస్కారం ఏది అంటున్నా. చదువుకున్నాడు అయితే ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం మాట్లాడతాడు, మమ్మల్ని పట్టుకొని మేము యూనివర్సిటీలో పిహెచ్డీలు చేశాడు. అంటే మీరు విద్యార్థుల పట్ల ఇట్లా మోసపూరితంగా ఉన్నారు కాబట్టి వాడు కథమైండు, మేము రావడంతో వాడు కథమైండు. కాబట్టి వాడు ఏం చేయాలా, మా మీద రాళ్ళు వేయాలా. వాడు యూట్యూబ్లో ఏం మాట్లాడతాడు, యూట్యూబ్ పెట్టుకొని ఎప్పుడైతే ఇది పరిష్కారం అయిందని మేము చెప్పగానే ఉద్యమాలు ఉండవు కదా, వీడు రోడ్డును పడతాడు. వీడికి ఉద్యమం ఉంటేనే వీడు వెలుగులోకి ఉంటాడు, ఉద్యమం ఉండకపోతే వీడు ఇంకేముంది పడుకొని వీడే ఆత్మహత్య చేసుకోండి. ఎందుకంటే పని ఉండదు, వీడు పని ఉండదు, పాట ఉండదు. వాళ్ళ కోచింగ్ సెంటర్ ఏదో చెప్పుకోవాలా, వాడు 25,000 తీసుకుంటాడు. 150 మార్కులు చెప్తే 4 చేరితే ఎంత, ₹1,00,000 అవుతుంది. మా అంటే కన్సెషన్ ఇస్తే ఇద్దరికో ముగ్గురికో ఇస్తాడు, అది కూడా 2,000 3,000 ఇస్తాడు. వాయిదా పడితే నిజంగా మీరు ఎలిగేషన్ పెట్టారు, కోచింగ్ సెంటర్ల ద్వారా 100 కోట్లు ఇవ్వడం సంపాదిస్తాడా. అది ఆయన ఏంటంటే మాట 100 కోట్లు కాదు, బ్యాచ్కి లక్షలు వస్తాయి. 100 కోట్లు కాదు, నాకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి గారు అన్నాడు. ఆయన ఏంటంటే ఆయన ఒక్కడనే కాదు, కొద్ది మంది ఇట్లాంటి వాళ్ళు ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఓవరాల్గా మాట్లాడిండు. కానీ విషయం అదే కదా, ఇక్కడ నువ్వు 100 కోట్ల లక్ష బ్యాచ్కి లక్షల ప్రతి బ్యాచ్కి ఏముంది, 100 మంది వస్తే వీడు పోరాటాలు ఓమో అశోక్ సార్ ఏదో విషయం ఉంది, తొర్రి ముఖం వేసుకుని చెప్తాడు, వీడు చెప్పే పాఠం అని చెప్పి వాళ్ళు పోతారు. 25,000 నలుగురికి ₹1,00,000 అవుతున్నాయి. అట్లాంటిది వీడికి ఒక బ్యాచ్కి లక్షలు వెనక వేసుకునే అవకాశం ఉంది. ఇటు లాభమే. 2 బ్యాచ్లు పోతే డిసెంబర్ దాకపోతే ఒక 2 బ్యాచ్లు నడుపుతాడు వీడు. నడపకుండా ఉండమని చూద్దాం మరి. ఆన్లైన్లో చెప్తాడు, ఆఫ్లైన్లో చెప్తాడు, తర్వాత యాప్ అమ్ముకుంటాడు, 300కు 400కు అమ్ముకుంటాడు. కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు మంత్రుగా సిద్ధపడేవాళ్ళు యాప్ ఇందాం అంటే ఏమంటే ఉత్తగిత్తడా ఇప్పుడు ఇది వ్యాపారం. అంటే నిరుద్యోగులు వ్యాపారం చేసుకునే వస్తువులు వాడికి. వీళ్ళని వాడుకుందాం, గ్రాడ్యుయేట్గా పోటీ చేద్దాం. వీళ్ళ ఓటర్లు మరి నీటి గురించి ఎందుకు పోటీ నీటి పరీక్షలో 24 లక్షల మంది దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్స్ వైద్య విద్యలో ప్రవేశించే వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి దాని గురించి ఎందుకు దీక్ష చేయలేవు నువ్వు, ఆమరణ దీక్ష? వాళ్ళ విద్యార్థులు కాదా, నువ్వు నాయకుడివే కదా. మరి మేము చేస్తున్నాం, మేము మాట్లాడినాం, మరి నువ్వెందుకు మాట్లాడు? కనీసం బలమూరు వెంకట వీళ్ళందరూ పోరాటాలు ముట్టడి చేస్తాడంటే నువ్వెందుకు దాంట్లో మాట్లాడుతున్నావు చెప్పు? దాంట్లో ఎందుకు మాట్లాడలే? నీటి విద్యలో ఎందుకు మాట్లాడలే? అంటే వాళ్ళు ఓటర్లు కాదు, వాళ్ళు మామూలు విద్యార్థులు. ఓటు ఉంటేనే వీడు మాట్లాడతారు. గ్రాడ్యుయేట్ అయితేనే రేపు కరీంనగర్, నల్గొండ దాంట్లో మాట్లాడాలి. కరీంనగర్, నిజామాబాద్లో జీవన్ రెడ్డి గారు ఖాళీ అవుతుంది, అక్కడ పోటీ చేయాలా? ఇక్కడ విఫలమైపోయిండు. మళ్ళీ ఇట్లా ఈ విధంగా ఆయన లాభం కోసం, సొంత లాభం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? మళ్ళీ మేము పనిచేసేవాళ్ళం మా మీద అంటాడు, మాకు చదువు రాదు, మాకు చదువు వచ్చో రాదో అడుగు, మేము ఎక్కడున్నావు, నువ్వు ఏడున్నావు? అసలు తెలంగాణ మానవతరాయి 2014 ముందు ఏడాడు పిచ్చోడా, 2014 ముందు కూడా యూనివర్సిటీలో ఉండే మానవతరాయి తెలంగాణ ఉద్యమం చేసిండు. ఆమరణ దీక్ష ఆర్ట్స్ కాలేజ్ లేక దొంగలాగా జపాలు తినకుండా చేయలే, ఇంట్లో కూర్చొని ఆర్ట్స్ కాలేజ్ ముందు అందరి ముందు చేసిన, లక్షలాది మంది చూశారు. నేను కూర్చుంటే యావత్ తెలంగాణ వచ్చింది. ఆ అంశాన్ని కేసీఆర్ నేను ఎక్కడ పేరు వస్తుందని తెలంగాణ చరిత్ర పుస్తకాలు రాయలే. నేను కూర్చుంటే నాగం జనార్దన్ రెడ్డి మీద దాడి జరిగింది. రేవంత్ రెడ్డి అప్పుడే నాకు పరిచయం. రేవంత్ రెడ్డి గారు నాతో మాట్లాడుతాడు, మా వాళ్ళు వస్తున్నారు, మా వాళ్ళని మీరు స్వీకరించండి అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలం అని చెప్పి మేము సహకరిస్తామని ప్రకటిస్తే సంతోషంగా వాళ్ళని స్వాగతిస్తామని చెప్పినాం. అట్లా వాళ్ళు వస్తుంటేనే విద్యార్థులు దాడి చేశారు. ఆ చరిత్రలో పెట్టలే, రేపు ఎక్కిస్తాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఉండి అక్కడ
కాబట్టి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆడ ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన నేను ఈరోజు ఆడ ఉద్యమకారుడుగా నేను ఆమోదించితే వచ్చారు. ఆ చరిత్రలో రాయలేదు వీళ్ళకి పేరు వచ్చిందని. కాబట్టి నువ్వు ప్రకాష్ రాసిన బుక్లో చరిత్ర నా పాదయాత్ర ఉంది. మానవతరాయి చరిత్రలో ఉండవు. చరిత్రలో ఉన్న మానవతరాయి గురించి నువ్వు చెప్తున్నావు పాఠమాట. నువ్వు మాకే పాఠాలు చెప్పి నువ్వే తెలివిగల్లోడు లెక్క నువ్వు మమ్మల్ని ఏదో చిత్రీకరించి నువ్వేదో యూట్యూబ్లో మాట్లాడితే జనం ఏమన్నా నేను హర్షిస్తారనుకున్నావా? ఫస్ట్ నువ్వు చదువుకో, ఫస్ట్ నీ ఉద్యోగం తెచ్చుకో. వాళ్ళ భార్యకు ఉద్యోగం వచ్చింది, నేను ఎంత నష్టపోయినా. ఇప్పుడు గురుకుల టీచర్ వచ్చింది ఆమెకి. ఇప్పుడు మా భార్య ఉద్యోగం, నేను 10 ఏళ్ల పోరాటంలో నా భార్య ఉద్యోగం బీకేశారు. నేను ఎవరికి చెప్పుకోవాలా? గురుకుల ప్రిన్సిపాల్గా తీసేశారు, మెరిట్లో వస్తే. ఇందులో తీసేశారు, చేసే స్టడీ సర్కిల్లో తీసేశారు. ఇన్ని చేసి నువ్వేం త్యాగం చేసినావు అసలు? నువ్వు ఆ గ్రూప్ 2 పోరాటంలో కూడా ఎక్కడున్నాడేనా? నేను ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు వదిలి నా సొంత నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా అక్కడ కేంద్రీకరించినప్పుడు నువ్వు ఆ ఉద్యమం నిన్ను పిలవలే, వాళ్ళు నన్ను ఆహ్వానించారు, నేను రానని చెప్పిన. మా రియాజు, బల్మూరు వెంకట వీళ్ళు ఉన్నారు, వాళ్ళు పోరాటం చేస్తారు. ఇక నేను నా ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా, మీ పోరాటం మీరు చేయండి అని చెప్పిన. నేను ఇక్కడ 4గురితో పోరాటం చేస్తాను సత్తుపల్లిలో. టికెట్ నీకా నాకా అన్నట్టుంది, చాలా కష్టంలో ఉన్నా. నేను కనుక ఇటు వస్తే మళ్ళీ ఒక్కరోజు మళ్ళీ వెనకపోతే తిరిగి రాదు. నా పోరాటం, నా చదువు మీరు ఎట్లా చదువుతున్నారో నేను కూడా ఇట్లా పోరాటం చేస్తాను ఇక్కడ అని నేను ఆడ చెప్పడం జరిగింది. అట్లా నువ్వు అందులో దూరి అసలు వీళ్ళు ఎవరు వద్దన్నారు. చివరికి అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండు. వాళ్ళు పిలవకుండా పోయి పోలీసు వాళ్ళ ముందు పోయి కుప్పకూలిండు. నాకు చెప్తారుగా అభ్యర్థులు అంతా వీడు ఏంది కథ ఏంది అనేది. ఇట్లాంటి వాడు స్వార్థం కోసం వాడు అది కావాలా, ఇది పరిష్కారం కావాలి, ఇంకోటి తీసుకొస్తాడు. అట్లా ఉన్నది కాబట్టి నమ్మొద్దు నిరుద్యోగులారా. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 3.5 గంటల సేపు సమయం ఇచ్చారు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కాబట్టి గ్రూప్ 1 విషయంలో 1:100 అనేది ఇప్పటికైతే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఉద్యోగాల క్యాలెండర్, నేను ఏమంటానంటే ఈ ఉద్యోగాల క్యాలెండర్ పెడితే అశోక్ అన్నాడు ఖతమవుతాడు. వాడికి అడ్రస్సే గల్లంత అయింది, వాడు కోచింగ్ సెంటర్. ఇప్పుడు ఎందుకంటే ఒక ఫ్రేమ్లో ఉంటుంది, ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుందో అందులో ఉంటుంది. మరి డిఎస్సి ఉన్నది, 8,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 8,000 ఉద్యోగాలను మళ్ళీ వెంటనే ఆగస్టు 24 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు చట్టబద్ధంగా ఉద్యోగాల క్యాలెండర్ పెడతానంటాడు. ఎందుకు పెడతానంటాడు? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గాంగ్లోని ఎవరితో భేటీ అయ్యిండు? ఢిల్లీ వెళ్ళి ఆడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో భేటీ అయ్యి గంటల భేటీ అయ్యి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాల క్యాలెండర్ పెడతాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అక్కడ నిరుద్యోగులు ఎవరు కూడా దేశవ్యాప్తంగా వాయిదా వేయాలని కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్లు వాయిదా వేయాలి కానీ, సివిల్ సర్వీస్లో ఉద్యోగాలు పెంచాలని అక్కడ ధర్నాలు ఉంటాయా? అక్కడ క్లియర్ కట్గా ఎన్ని ఖాళీలు ఉంటాయి అన్నీ ఉంటాయి. ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలు కానీ, ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, బీఎస్ఆర్ బ్యాంక్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఎప్పుడన్నా ధర్నాలు అవుతాయా? ఎప్పుడైతే ఆ లీక్ అయితే, ఆ బోర్డులో లీకేజీలు అయితే మాకు అన్యాయం జరిగింది ధర్నాలు. అదే విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక నిరుద్యోగుల్లో గందరగోళం తొలగించాలని ఒక రేవంత్ రెడ్డి తాపత్రయపడతంటే ఆయన మీద రాళ్ళేస్తావు అశోక్, తొర్రి ముఖం కూడా ఇక ఉన్న పళ్ళు కూడా కొడతాయని చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే మీరు తెలుసు ఎంత కష్టం, మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు. జర్నలిస్ట్గా ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు. ఉపవాసాలు ఉంటారు, తినరు ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఒక వ్యాఖ్యాతగా మాతో ఇంటర్వ్యూలు మేము కూడా ఎన్ని కష్టాలు పడ్డాం. ఒక ఆవిష్కరణ అయ్యేటప్పుడు ఒక శాస్త్రవేత్త ఎన్ని కష్టాలు పడిన తర్వాత ఒక ఆవిష్కరణ అయిన తర్వాత 100 లక్షలాది మందికి ఉపయోగపడుతుంది, ప్రపంచం దాన్ని ఉపయోగించుకుంటుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఈయన ఉద్యోగాల క్యాలెండర్ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు అశోక్ గారు లాంటి వాళ్ళు రెచ్చగొట్టి ఒక అమ్మాయిని ఆత్మహత్య చేసుకోమని రెచ్చగొట్టిండండి. ఒక అమ్మాయిని ఆత్మహత్య చేసుకోమని నేను పేరు చెప్తే మళ్ళీ బాగోదు. అది మేము ఓదార్చి ధైర్యం చెప్పి అమ్మాయిని బతికించినాం మేము. అంటే చంపి రాజకీయం చేయాలని గోతికాడు నక్కలెక్క కూర్చున్నాడు అశోక్ గారు. టీఆర్ఎస్ మత్తులో ఉండి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని. నిజం కాదా ఇది? ఆ ప్రయత్నాలు చేసిండు చావాలంటే వాళ్ళ మాటల ద్వారా ప్రేరేపించి. అంటే మీరు ఎలిగేషన్ చేస్తున్నారా నిజంగా మీకు ఆధారం? వాళ్ళ మాటల ద్వారా ప్రేరేపించి. ఇప్పుడు ఏముందండి, సున్నితమైన వాళ్ళు నిరుద్యోగులు చచ్చిపోతారంటే వీడి మాటలు విని నిజంగానే చచ్చిపోతేనే వాయిదా పడిద్దేమో అని మానసికంగా సంఘర్షణ లేనటువంటి ఆడపిల్ల ప్రయత్నం చేస్తే మేమేదో దాని ప్రయత్నాలు చేసినాం. మేమేదో అట్లా మొన్న కూడా ఒక అమ్మాయి ఇక్కడ మాట్లాడితే ఏం అడ్డుకున్నామా లేదా? అట్లాంటి మాటలు మాట్లాడు నిరుద్యోగులు, సెన్సిటివ్స్. అప్పుడు చచ్చిపోయారు, ఇప్పుడు చచ్చిపోవడానికి అవకాశం ఇవ్వం. మేము వాళ్ళని బతికించుకుంటామని చెప్పి మేము ధైర్యంగా ఉన్నాం. వీళ్ళ మాటల ద్వారా, వీళ్ళ చేతల ద్వారా, వీళ్ళ మెసేజ్ల ద్వారా మానసిక ప్రశాంతంగా ఉన్న కులంలో రాయేస్తే ఏమైందో ప్రశాంతంగా వాళ్ళు చదువుకుంటున్న నిరుద్యోగుల మెదడులో వీళ్ళు గెలుకుతున్నారు. దానివల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఒక రాయిని ఒక శిల్పం చెక్కేటప్పుడు ఎన్ని ఉలిదెబ్బలు తగులుతాయి ఆ రాయికి, ఆ తర్వాత ఎంత అద్భుతమైనటువంటి విగ్రహం తయారవుతుంది. అందరం ఆరాధిస్తాం ఆ విగ్రహాన్ని, ఆ దేవత అయినా దేవుడైనా సరే. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల క్యాలెండర్ అనే శిల్పాన్ని చెక్కుతున్నారు మన కోసం. ఒక అందమైనటువంటి ఫ్రేమ్లో మనకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు వారు. ఎన్ని రోజులు చెప్తారు సార్? ఇప్పుడే
ఇప్పుడే ఓ శుభవార్త, ఇప్పుడే శుభవార్త వచ్చింది. గ్రూప్ 2 వాయిదా వెబ్ నోట్ వచ్చినట్టుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు చూడండి, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7వ తేదీలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా డిఈసి వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతే కదా. ఏ తేదీలో పరీక్ష జరుగుతాయో త్వరలో వస్తుంది. నేను చెప్పిన తీపిక నవంబరు డిసెంబరు ఎందుకంటే ఊహిస్తాను, ఎందుకంటే అక్టోబర్లో అయితే కన్ఫర్మ్. చూడండి మీరు, ATSMS లో వచ్చిన అబద్ధం కాదు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అక్టోబర్లో మెయిన్స్ ఉన్నాయి, అక్టోబర్లో పెట్టయితే కాదు, నవంబర్లో గ్రూప్ 3 ఉంది, నవంబర్లో కూడా నవంబర్ 18కి గ్రూప్ 3 ఉంది, నవంబర్లో కూడా పెట్టయితే కాదు. పెడితే నవంబర్ చివరి వారంలో ఇది గ్రూప్ 2 పెట్టాలి, లేకపోతే డిసెంబర్ మొదటి వారంలో పెట్టాలి. అట్లయితే వీళ్ళకి కూడా సమయం ఇచ్చినట్టుంటుంది. కాబట్టి ఆ నెలల్లో ఉండే అవకాశం ఉందని నేను అంచనా ప్రకారం చెప్తున్నాను. కాబట్టి ఇంకా అది వెబ్ నోట్ కూడా వచ్చి ఉంటుంది, నాకు తెలిసి TSPS వెబ్సైట్ చెక్ చేయండి, ఒకవేళ వచ్చి ఉంటుంది. కోరినట్టుగా సరే మీరు కూడా వాళ్ళతో మాట్లాడి చర్చించినట్టుగా దానికి ఒక సానుకూల స్పందన అయితే వచ్చేసింది. గ్రూప్స్ అయితే వాయిదా పడిపోయాయి. కానీ పోస్టుల విషయం ఏంటి? పోస్టులు ఇప్పుడు పెరిగే అంశం ఏంటంటే ఆల్రెడీ పాత నోటిఫికేషన్. నేనేమంటున్నా, ఇది కేసీఆర్ ప్రభుత్వం బూజు నిరుద్యోగులకు అంటుకుంది. ఈ బూజును దులిపే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ బూజును దులిపేసి శుభ్రంగా వాళ్ళకు ఉద్యోగాల క్యాలెండర్ మళ్ళీ గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ నేను ఇప్పుడు పెంచలేదనుకోండి, ప్రభుత్వం నిర్ణయం ఎగ్జామ్ లోపు నిర్ణయం తీసుకోవచ్చు, పెంచవచ్చు, పెంచకపోవచ్చు. ఇప్పటివరకు అయితే ఆనవాళ్ళు కనపడలేదు. ఎందుకు మోసం చేయాలి మనం? ఇప్పటివరకు అయితే ఆనవాళ్ళు లేవు. ఒకవేళ ఉంటే సంతోషం, ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. నేనెవరు అసలు? నేను సంధానకర్తనే కదా. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న పరిస్థితిలో పోస్టులు పెంచేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళకి న్యాయం చేయాలనుకుంటే ఓకే, లేదంటే రేపటి తరం, ఈ తరానికి కూడా ఉపయోగం కదా. రేపటి తరం అంటే కొత్త వాళ్ళకి అవకాశం, మళ్ళీ ఇప్పుడు రాసిన వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలనుకుంటే ఉద్యోగాల క్యాలెండర్లు ఇస్తుంది. మరి 100 పోస్టుల, 200 పోస్టుల, 500 పోస్టుల తొందర ఎందుకు? క్యాలెండర్ అంటేనే మనకు గందరగోళం లేకుండా మనం చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా చదువుకునేటువంటి వ్యవస్థ అది. కాబట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఆందోళన ఎవడు పడాలా? అశోక్ లాంటోడు, రాజకీయంగా ఉనికిని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులు, వీళ్ళు భయపడాలి. కానీ మరి డిఎస్సికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇక నిన్న అనుకుంటా తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో వేశారు. ఇది అంటే వాళ్ళు వేశారా లేకపోతే వీళ్ళు కల్పించి రాశారా అనే తర్వాత విషయం కడితే, జన్మలో కాంగ్రెస్కు ఓటేయం, రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పత్రం మొదలైంది, స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతాం, నిరుద్యోగులు ఆత్మసాక్షిగా చెబుతున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం, డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది, స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త, అది కేసీఆర్ పత్రిక, అది గుమస్తా తెలంగాణ. ఇక అందులో వార్తలు కూడా మనం విలువ ఉంటుందా చెప్పండి? ఆనాడు దాన్ని ఎవడు పట్టించుకోవాలి, ఈనాడు పట్టించుకోవాలి. ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ పట్టించుకున్నారు, ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు. ఇక జగత్తులుగా నేను అంటాను, నిరుద్యోగులకు ఆవేశం ఉంటుంది. నేను ఏమంటున్నా, ఈరోజు బాధపడ్డ నిరుద్యోగులే రేపు అభినందిస్తారు కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గరుండి గెలిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది, నీకు పరీక్ష జరిగిన వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇందులో ఎప్పుడైనా అందరికీ న్యాయం చేయలేము. ఇప్పుడు 2,45,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అదే హాల్ టికెట్లు కాలబెట్టారు కూడా. చాలా ఎవరు రాయనోడు కాలబెడతాడు, రాసేవాడు ఎవడు చేయడాడు పని. ఇప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి? అందరు నిజంగా 2,45,000 మందిలో కనీసం 1,00,000 మంది మేము ఎగ్జామ్ రాయొద్దు అనుకుంటే మరి బహిష్కరించాలి ఎగ్జామ్ని. మరి ఎవరు ఎందుకు బహిష్కరించలేదు? ఇది ఎవరి డిమాండు? కొద్ది మంది డిమాండ్ ఇది. కొద్ది మందిని అందరి మీద రుద్దే ప్రయత్నాలు, వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ. ఎందుకంటే మొన్నటికే 2,30,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ 18వ తారీఖుకి సాయంత్రానికి, 17వ తారీఖు సాయంత్రానికి 2,45,000 మంది అయ్యారు. అంటే 2,79,000 మంది. అంటే అందరు రారు, ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోరు, ఉత్తగా పెడతారు, అప్లికేషన్ పెడతారు కొంతమంది. అది ప్రతి ఎగ్జామ్లో జరిగేది. ఎగ్జామ్ రాసేసరికి 2,79,000, 2,45,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరీక్షల రోజు కూడా చేసుకుంటారు. మెజారిటీ అనేది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్ది మంది ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మేము చదవలేదనో, ఇంకో రకంగానో, ఏదో ఆవేదనలోనో, ఇంకా టైం దొరికితే ఇంకొంచెం చదవచ్చు అనే ఆలోచనలోనో ఉంటారు. వాళ్ళని తప్పు పట్టట్లే మేము. కానీ వాళ్ళ ముసుగులో దూరి వాళ్ళని ఎక్కడ దాకా తీసుకుపోయారంటే, వాళ్ళ మానసికంగా కృంగుబాటుకు గురైతే వాళ్ళు చనిపోతే ఆడ కూర్చొని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారు ఈ కొంతమంది. అశోక్ లాంటి కొంతమంది 40 మంది అని చెప్పిన కదా విద్యార్థులు, అట్లాంటి కొంతమంది
వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకు మేలు చేయబోతున్నాం టీచర్ ఉద్యోగాల్లో. ఈ ఉద్యోగాల్లో ఈ 11,000 పోతే మళ్ళీ 8,000, 9,000, 10,000 వస్తాయి వెంటనే. అది డేట్ కూడా మళ్ళీ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే ఉంటాయి. ఆగస్టులో అయిపోయింది, ఇంక మళ్ళీ చదువుకోవచ్చు. టీచర్ కావాలనుకున్నాడు మళ్ళీ టీచర్ కావాలంటే వెంటనే వేగవంతంగా పారదర్శకంగా ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు నింపుతాం. ఓకే, ఏదేమైనా ప్రజలకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని ఏఐటీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఆ దిశగా మీరు అడుగులు వేయండి. సో ఇక చూసుకుంటే ఇక రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు నిన్న. అంటే మీరు ఒక ప్రణాళిక అనుకున్నారు. అసలు రైతు రుణమాఫీ 2 లక్షలు సాధ్యం కాదని బీఆర్ఎస్ నాయకులు బాహాటంగానే సవాళ్ళు కూడా చేశారు. సరే, నిన్న 11.5 లక్షల మందికి ₹1,00,000 కాడికి చేశారు. వాళ్ళందరికీ మెసేజ్లు రెండో విడత అందరికి పోయి ఎక్కడ విమర్శలు లేవు. ఒకవేళ ఏదైనా సాంకేతిక పరమైన సమస్య వస్తే మళ్ళీ వెంటనే పరిష్కరించడానికి అట్లా స్థానిక నాయకత్వం ఉంది. బ్యాంకుల దగ్గర పోతారు మళ్ళీ వాళ్ళకి. ఇప్పుడు నిన్న డిబేట్లో కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఇది ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? రైతుల ఖాతాలే కదా, లేకపోతే బ్యాంకర్స్ ఖాతాలో? బ్యాంకులో ఉన్న రైతుల ఖాతాలో పోతాయి, వెంటనే మెసేజ్లు పోతాయి కదా వాళ్ళకి. బ్యాంకర్లే వేస్తారు వాళ్ళ ఖాతాలో, ప్రభుత్వమే వాళ్ళ ఖాతాలో వేస్తుంది. బ్యాంకర్ చెప్పి వాళ్ళ ఖాతాలో ఆ టయానికి పడాలని చెప్పి రైతుల ఖాతాలో పడతాయి. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పాపం ప్రతిపక్షాలు బాధలో ఉన్నాయి, ఇంకా విమర్శించడానికి ఇది కూడా లేదని చెప్పి. కాబట్టి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. 2 లక్షల ఆగస్టు 15 నాటికి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. రెండో విడత 1,50,000, మూడో విడత 2 లక్షలు, 18,000 కోట్లు మూడో విడత, రెండో విడత 7,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు. అందుకే ఇప్పుడు రైతన్నలకు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం రేవంత్ రెడ్డి గారు రైతన్నలకు రుణమాఫీ చేసి వాళ్ళు రుణం తీర్చుకున్నారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యోగాల క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల రుణం కూడా మేము తీర్చుకుంటాం. ఏది మొత్తానికి 5 ఏళ్లలో తప్పకుండా ఏ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు, తప్పకుండా భర్తీ చేసి చూపిస్తాం. ఎక్కడ ఎట్లా అనేది కూడా, ఏ విధంగా అనేది కూడా. సరే, రుణమాఫీ విషయానికి వస్తే దీంట్లో మన అంటే ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికంగా అదేం ప్రామాణికం లేదు. పట్టాదారు పాస్ పుస్తకాలు అవి బ్యాంకులో ఉంటే సరిపోతుంది. అది భూమి ఉన్న రైతుకి తప్పకుండా ఎవరైతే తీసుకున్నారో 2 లక్షల వరకు తప్పకుండా రుణమాఫీ అయింది. మరి మన కౌలు రైతుల పరిస్థితి 6 లక్షలు. కౌలు రైతులకు వాళ్ళ తర్వాత అంశం వాళ్ళది. ఫస్ట్ అయితే ఈ భూమి ఉన్న వాళ్ళ రైతుల్ని వాళ్ళని గుర్తించాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులని చూసుకొని తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళ పంట పెట్టుబడి సాయం ఎట్లా చేయాలనేది కూడా ఆలోచన చేద్దాం. చాలామంది నాయకులు స్పందిస్తూ ఉన్నారు. ఈ రైతు బంధు అంటే రైతు భరోసా, మీరు రైతు భరోసా పెట్టారు కదా, రైతు భరోసా ఆపి ఆ డబ్బులు ఆపి దీంట్లో ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలా ఇవ్వడం అనేది, ఈ ఆపి ఆ డబ్బులు ఇవ్వడం ఏంటి అనేది. రైతు భరోసా కూడా ఇస్తామన్నాం కదా. ఇప్పుడు మొత్తం 64,000 కోట్లు ఒక్క రైతులు అనేది, ప్రధానంగా రైతులకు మేము ఇచ్చేది 64,000 కోట్లు. మన రైతు రుణమాఫీకి 31,000 కోట్లు. కేసీఆర్ చేయండి, మేము చేసి చూపిస్తాం. దేశంలో కూడా ఎక్కడ జరగలే. సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అసలు ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, దేశవ్యాప్తంగా రుణమాఫీ. అప్పుడు ఇదే కమ్యూనిస్టులు నవ్వారు, ఎట్లయిద్ది అన్నారు. అదే బీజేపీ వాళ్ళు నవ్వారు, ఎట్లయిద్ది అన్నారు. మా ఎమ్మటే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు దేశవ్యాప్తంగా 71,000 కోట్లు అయితే ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్ర తెలంగాణ కలిపి సుమారు 14,000 కోట్లు రుణమాఫీలు అయినాయి. అట్లనే దాన్ని ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు ఈ రుణమాఫీని చేయడం జరిగింది, 31,000 కోట్లు. తప్పకుండా మీరు అన్నట్టు అది కూడా రైతు భరోసా కూడా నేను చేసి చూపిస్తాం. 64,000 కోట్లు కేటాయిస్తున్నాం. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఎటువంటి మాట పడకుండా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ పోతాం. 200 యూనిట్లు అన్నాం, దాదాపు 45 లక్షల మందికి ఇస్తున్నాం లబ్ధిదారులకి 200 యూనిట్లు. ఏది లోపు వచ్చిన వాళ్ళకి ఉచితంగా. అదేవిధంగా బస్కి దాదాపు అది కూడా ఇస్తున్నాం. కాబట్టి ఏ గ్యాస్కి అది కూడా 40 లక్షల మంది, 39 లక్షల మంది సుమారు, సబ్సిడీ 500. ఇంకెవరైనా చేసారు ఇట్లా? అది కూడా దాని దగ్గర చేసాము అని అన్నారు. కానీ ఎవరు ప్రజలు చర్చించుకునే పరిస్థితి రమ్మనండి. 39 లక్షల మంది, 40 లక్షల మందికి మేము 500 రూపాయల సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం. మరి అదేవిధంగా 200 యూనిట్లు 45 లక్షల మంది సుమారు వాళ్ళకి ఇస్తున్నాం. మరి రమ్మనండి, కాదని చెప్పేవాళ్ళు రమ్మనండి, ఎవరైనా చర్చకు రమ్మని మీ యూఏటీవీలో నేను చెప్తా. చెప్పండి. అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేరుస్తున్నాం. తప్పకుండా ఇచ్చిన ప్రతిదీ కూడా వరుస క్రమంలో మాట నిలబెట్టుకుంటాం. ఇళ్ళు నిర్మిస్తాం. ఇందిరమ్మ ఇళ్ళు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి మేము శ్రీకారం చుట్టినాం. తప్పకుండా నిర్మిస్తాం. 6 గంటలు. మరి 6 గ్యారెంటీల విషయంలో ఏం చేస్తాం? 6 గ్యారెంటీలోనే అన్ని అంశాలు కూడా, ఈ 6 గ్యారెంటీలో కాదు, ఏవైతే ఇచ్చినో అన్నిటి కూడా వరుస క్రమంలో
చేసుకుంటూ పోతాం. ఇప్పుడు అన్నీ కూడా అమలైతేనే ఉన్నాయి. 6 గ్యారెంటీలో భాగమే కదా ఇవన్నీ కూడా. 200 యూనిట్లు, భరోసా, ఇవన్నీ కూడా రుణమాఫీ అన్నీ కూడా అందులో భాగాలే కదా. సో ఏదేమైనా సరే, మీరు అనుకున్న కాన్సెప్ట్ 6 గ్యారెంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, డిఎస్సికి సంబంధించిన పోస్టులు కూడా పెంచాలని, డిఎస్సి కదా గ్రూప్స్కి వాళ్ళు అడిగిన ఆ కోరికను కూడా తప్పకుండా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వానికి నిరుద్యోగుల సంధానకర్తలుగా మేము చెప్పినాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే గుడ్డు, తీసుకోకపోయినా వాళ్ళ మేలు కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఉద్యోగాల క్యాలెండర్లో మళ్ళీ ఇస్తుంది. ఎవరికీ నష్టమే లేదు ఇక్కడ. ఇప్పుడు ఉద్యోగం రాకపోయినా మళ్ళీ గ్రూప్ 2 ఇదే ప్రిపరేషన్ మళ్ళీ కొనసాగిస్తే మళ్ళీ ఉద్యోగాల క్యాలెండర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. తప్పకుండా ఇవన్నీ నెరవేర్చాలని మేము కూడా విద్యార్థుల తరపున, ప్రజల తరపున, రైతుల తరపున మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. డిమాండ్ చేయట్లేదు, కోరుకుంటున్నాం. తప్పకుండా సానుకూలంగా స్పందించడం. సో ఇది పరిస్థితి. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ AITV ఛానల్.